సో నమస్తే మాస్టర్స్. మనం మెసేజెస్ ఫ్రమ్ డివైన్ అనే బుక్ అన్నమాట. సో దీన్ని రాసినటువంటి వారు సారా వీస్మన్. ఇది ఒక ఛానల్డ్ మెసేజ్. ఓకేనా. సో తనకి మెడిటేటివ్ ట్రాన్స్ స్టేట్ లో తనకు వచ్చినటువంటి తన ప్రమేయం ఏమీ లేకుండా వచ్చినటువంటి మెసేజెస్ ని తను ఏదైతే ఆ ట్రాన్స్ లో ఉన్నప్పుడు వాట్ ఎవర్ షీ డౌన్లోడెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెసేజెస్ అవన్నీ కూడా తను ఈ పుస్తక రూపంలో పొందుపరిచారనమాట. సో స్పిరిట్ గైడ్స్ మనకి చెప్పాలనుకుంటున్నటువంటి డైరెక్ట్ మెసేజెస్ అన్నమాట. అందుకని ఇది మెసేజెస్ ఫ్రమ్ డివైన్ అని చెప్పి కనిపెట్టారు. సో ఇవాళ లెసన్ నంబర్ 47. సో లాస్ట్ క్లాస్ లో మనం ఏం తెలుసుకున్నాం? మెడిటేషన్ గురించి తెలుసుకున్నాం. మెడిటేషన్ మనని ఎలాగా ఓపెన్ చేస్తుందని తెలుసుకున్నాము. ఈ రోజు ఏం తెలుసుకోబోతున్నాము? ఈ లెసన్ నంబర్ 47 లో ఏంటంటే హౌ నేచర్ ఓపెన్స్ యూ. సో నేచర్ హౌ ఇట్ ఓపెన్స్ అస్ అన్నమాట అన్న దాని గురించి ఈ రోజు చూసుకుందాం. When you are in the frequencies of nature, your human container is realigned. Do you remember how it is with the simplest acts of entering in, and how just by closing your eyes and breathing in through your nose and out by your mouth, you release yourself from the distractions of the world and go within? This is what spirit requires, your soul being. But do not forget, you are both at once. Soul in the human container. The human container has a different requirement. It does not need to fly in the etheric frequencies to expand, dissolve into everything all at once, all time. Instead, the human container requires the nourishment of its earth self, and it does this by being with the others of the same element. By this, we mean plants, animals, minerals, the weather systems, and all that is natural, all that is in the natural world. సో ఏంటి అంటే మనము ఎప్పుడైతే కనుక నేచర్ లో ఉంటామో మన ఈ శరీరం అన్నది న్యాచురల్ గా రియలైన్ అయిపోతుంది అని చెప్తున్నారనమాట. సో ఏంటి అంటే సాధారణంగా అంటే ఇప్పటిదాకా ఏం చెప్పుకుని వచ్చారు? జస్ట్ ఒక సింపుల్ యాక్ట్ లైక్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. జస్ట్ మనం మన బ్రెత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తేనే, శ్వాస మీద ధ్యాస పెడితేనే మన లోపలికి మనం అంతర్ముఖులం అయిపోతున్నాం కదా. సో ఏంటి అంటే అది మన ఆత్మకు కావాలి, అది మన సోల్ కి కావాలి. సో కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోమాకండి, కేవలం మీరు ఆత్మ మాత్రమే కాదు, ఇక్కడ ఆత్మ ఇన్ అ ఫిజికల్ కంటైనర్, ఒక ఫిజికల్ బాడీలో ఈ ఆత్మ లోపల రిసైడ్ అయి ఉంది. మరి బాడీ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయడం కూడా ఎవరి బాధ్యత, ఎవరి రెస్పాన్సిబిలిటీ? అది కూడా మన రెస్పాన్సిబిలిటీ. మరి మరి మన శరీరానికి ఏమి కావాలట? మన శరీరానికి ఏంటి అంటే ఎంతసేపు ఈ ఆనందాలలో, ఆ బ్లిస్ఫుల్ స్టేట్ లో ఓలలాడిపోవటము, అండ్ ఆ డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ లో, ఆస్ట్రల్ ప్లేన్స్ లో ఏంటంటే తిరిగి రావటము. ఇది కాదు మన శరీరం కోరుకునేది. మరి ఏం కావాలట మన శరీరానికి? మన శరీరానికి ఏంటంటే ఎర్త్ సెల్ఫ్, అంటే సేమ్ ఆ భూమి ఎలా అయితే ఉంటుందో దానికి ఆ నేచర్ కి తగినట్టుగా ఉండేటువంటి అన్ని విషయాలు కూడా మన ఈ శరీరానికి కావాలి. అనగా మరి ఏం కావాలి అంటే ఆ శరీరానికి మనకి ఏం కావాలి అంటే ప్లాంట్స్ కావాలి, యానిమల్స్ కావాలి, మినరల్స్ కావాలి, ఆ వెదర్ సిస్టమ్స్ కావాలి. ఏదైతే న్యాచురల్ గా ఉందో ఈ ప్రపంచంలో అన్ని కూడా అది మన శరీరానికి కావాలి. సో బోత్ వీఆర్ సోల్ ఇన్ ఎ హ్యూమన్ కంటైనర్ కాబట్టి, సో టిల్ నౌ వీ హ్యావ్ స్పోక్ అ లాట్ అబౌట్ బీయింగ్ అ సోల్. అంటే మెడిటేషన్ హౌ ఇట్ ఇస్ ఇంపార్టెంట్, సరెండరెన్స్ హౌ ఇస్ ఇట్ ఇంపార్టెంట్. సో అండ్ ఏంటి అంటే కనెక్టింగ్ విత్ ద డివైన్ అండ్ ఫ్లోయింగ్ దట్ లవ్ అండ్ లైట్ త్రూ అస్, అది ఎంత ఇంపార్టెంటో మనం ఏంటి అంటే మన ఈ హ్యూమన్ కంటైనర్ కి కూడా మన శరీర ధర్మాన్ని కూడా పాటించడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. శరీర ధర్మాన్ని అనుసరిస్తూ శరీరానికి కావలసినటువంటి తిండి, బట్ట అన్ని కూడా ప్రాపర్ గా మనం ప్రొవైడ్ చేస్తూ, ఏ సీజన్ లో ఎటువంటి ఆహారం తినాలి, ఎటువంటి దుస్తులు వేసుకుంటే మనకు మంచిది, అండ్ మన శరీరాన్ని ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, అండ్ మన శరీరంలో గొప్పగా ఒక 5 సెన్సెస్ ఉన్నాయి. వాటిని సాటిస్ఫై చేస్తూ చాలా బ్యాలెన్స్డ్ గా, చాలా హార్మోనియస్ గా, చాలా ధార్మిక వేలో ఎలా బ్రతకాలి అనే శరీర ధర్మాన్ని కూడా పాటించడం మనకి ఎంతో ముఖ్యం. కాబట్టి ఈ శరీర ధర్మాన్ని మనం సక్రమంగా పాటించాలి అంటే గనక ఈ శరీర ధర్మ ప్రకారంగా ఏంటి, ఈ శరీర ధర్మం ప్రకారంగా మన నేచర్ కి దగ్గరగా ఉండే అన్ని విషయాలు, అంటే ప్లాంట్స్, యానిమల్స్, వీటితో ఎంత దగ్గరగా ఉంటామో అంత హ్యాపీగా ఉంటాం అన్నమాట. ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్స్ ఎన్ ఎనర్జీ వైబ్రేషన్ every different, that is the man-made environment, the industrial environment, the computer environment. The man-made frequencies are at the once gritty, dull, debilitating, exhausting, sticky, base, fuzzy, and upsetting. They are not a match for the human body.
సో ఏంటి అంటే ఎప్పుడు కూడా మన న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఏం చేస్తూ ఉంటుంది? మనకి వండర్‌ఫుల్ ఎనర్జీ అండ్ వండర్‌ఫుల్ వైబ్రేషన్ కలిగినటువంటి ఒక ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేస్తుంది. కానీ దానికి ఎగ్జాక్ట్‌గా కాంట్రేగా మనకి మ్యాన్ మేడ్ ఎన్విరాన్మెంట్ చూడండి ఎలా ఉంటుంది? బిల్డింగ్స్, కాంక్రీట్ బిల్డింగ్స్ ఆ! అండ్ అందులో ఉన్నటువంటి ఆహ్, అంటే ఈ కంప్యూటర్స్, ఈ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఇవన్నీ గూడా ఏం చేస్తుంటాయి మనకి? చాలా మనల్ని ఎగ్జాస్ట్ చేస్తూ, టైర్డ్ చేస్తూ, బాగా బిజీగా చేసేస్తూ అండ్ అప్‌సెట్ చేసేస్తూ. సో, ఇలా ఉంటుంది. అసలు మ్యాన్ మేడ్ ఎన్విరాన్మెంట్‌కి నేచర్ ప్రొవైడ్ చేసే ఎన్విరాన్మెంట్‌కి చాలా చాలా ఆ వైబ్రేషన్ లెవెల్‌లో చాలా వ్యత్యాసం ఉందని చెప్తున్నారనమాట. నేచర్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ స్లోవర్, మోర్ సస్టెయిన్డ్. దే ఆర్ నర్చరింగ్. They bring sustenance to the human container. They diffuse mix of all the creatures, plant life and other aspects of the natural world soothe the human body. వెరాస్ అంటే మ్యాన్ మేడ్ ఎన్విరాన్మెంట్ ఏం చెప్పారు? మననెప్పుడు కూడా డల్‌గా, డెబిలిటేటింగ్‌గా, బాగా ఎగ్జాస్టింగ్‌గా, అప్‌సెట్టింగ్‌గా ఇలా చేస్తే, నేచర్ ఫ్రీక్వెన్సీస్ ఏం చేస్తుంటాయి? అవి ఎప్పుడు కూడా వైబ్రేషన్స్ చాలా స్లోగా, సున్నితంగా ఉంటాయన్నమాట. అండ్ సస్టెయిన్డ్ అంటే చాలా సేపు మనల్ని అలా ఎనర్జిటిక్‌గా, ఫుల్‌ఫిల్లింగ్‌గా ఉంచే విధంగా ఉంటాయన్నమాట. అండ్ చాలా మనల్ని నర్చర్ చేసే విధంగా ఉంటాయన్నమాట. సో, ఇది అంటే ఏంటంటే ఈ నేచర్‌లో ఏంటి? అంటే అన్ని ఎలిమెంట్స్ యొక్క సారం అనేది ఉంటుంది గదా! ఇప్పుడు భూమి అంటే ఎర్త్ ఎలిమెంట్ ఉంటుంది, ఫైర్ ఎలిమెంట్ ఉంటుంది, వాటర్ ఎలిమెంట్ ఉంటుంది, ఎయిర్ ఎలిమెంట్ ఉంటుంది, అండ్ స్పేస్ ఎలిమెంట్ ఉంటుంది. అన్నీ కలగలిపి ఒక మిక్స్చర్ లాగా మనకి ఎంతో గొప్ప హయ్యర్ వైబ్రేషన్ అక్కడ మనకి మన మన ఈ బాడీకి కావాల్సినటువంటి మన ఈ బాడీని బ్యాలెన్స్ చేసి, హార్మనైజ్ చేసి, సూట్ చేయాల్సినటువంటి అన్ని మిక్స్చర్ ఆఫ్ వండర్‌ఫుల్ హార్మోనియస్ ఎనర్జీస్ అంతా కూడా నేచర్‌లో ఉంటుందన్నమాట. When you sit in nature, regardless if you're at the beach, at the desert, in the woods, by the lake, in all the different ways the nature can show up, you can find yourself coming back to yourself. You find yourself breathing more deeply, slowing down, paying attention to the great wealth, the variety of aspect that natural world contains. You go within and forget the thoughts that roamed, scattered, and even as you thought them in their fast and fragmented way. సో, మనం ఎప్పుడైతే నేచర్‌లో కూర్చుంటామో, అది బీచ్ కావచ్చు, ఆఖరికి డెజర్ట్ గూడా కావచ్చు అంటారనమాట. అంటే ఇసుక మీద కూర్చున్నా గాని, రాళ్ళలో, రప్పల్లో కూర్చున్నా గాని, ఓకేనా? అండ్ ఏంటంటే చెట్ల చేమల మధ్యలో కూర్చున్నా గాని, ఒక సరస్సు అంటే ఏమీ కదలనటువంటి ఒక సరస్సయినా కావచ్చు, లేదంటే రివర్ అయినా కావచ్చు. ఎంతో అంటే చక్కగా జలజల పారుతూ ఉండేటువంటి రివర్ అయినా కావచ్చు, లేదంటే గనుక గొప్ప సముద్రమైనా గావచ్చు. ఏదైనా గావచ్చనమాట. అది నేచర్ అయ్యుంటే చాలు. అది ఎప్పుడు మిమ్మల్ని ఏం చేస్తుంది? మీరు మరింత లోతుగా చక్కటి డీప్ బ్రీతింగ్స్ చేసుకునేలాగా మీకు హెల్ప్ చేస్తుంది. మిమ్మల్ని ఎంతో నేచురల్‌గా మీ యొక్క మనసుని కామ్ డౌన్ చేస్తుంది. అండ్ మీ అటెన్షన్ ఇమ్మీడియేట్‌గా అది లాగేసుకుంటుంది. అంతే గదా! అసలు ఇప్పుడు మనం ఆహ్, ఈ బీచ్ దగ్గర కూర్చున్నాం అనుకోండి. అప్పటిదాకా ఆ బీచ్ దగ్గర కూర్చొని మన సంసారానికి సంబంధించిన ఎన్నో విషయాలు ఆలోచించుకుంటున్నాం అనుకోండి. సడెన్‌గా ఏదైనా ఒక పక్షి అట్లాగా మన కళ్ళ ముందు ఎగిరిందనుకోండి. అండ్ ఆ పక్షి ఒక డిఫరెంట్ కలర్‌లో ఉందనుకోండి. దాని వింగ్స్ అన్నీ గూడా డిఫరెంట్ కలర్‌లో ఉంటే, వెంటనే ఆశ్చర్య ఆనందాలతో మనం వెంటనే ఇప్పటిదాకా చేసినటువంటి అరాకొర ఆలోచనలు, ఆ బిజీ ఆలోచనలు, ఆ పారిపోయే ఆలోచనలన్నిటి నుంచి ఒక్కసారి ఆపి, ఆ అందాన్ని చూడము వెంటనే ఒకవేళ గనక బీచ్ మీద అప్పుడే సన్‌సెట్ అవుతుందనుకోండి. వెంటనే అబ్బురుపోయి, ఆశ్చర్యపోయి వెంటనే విత్ ది విత్ ది సర్ప్రైజ్ మనం వెంటనే మన అటెన్షన్ అంతా అది డ్రా చేసేస్తదనమాట. అంత కేపబిలిటీ ఉంటుంది. అలాగే మననెంతో సూత్ చేసి, నర్చర్ చేసి అండ్ మనకున్నటువంటి అన్ని విషయాల నుంచి మనల్ని కంప్లీట్‌గా డిస్ట్రాక్షన్స్ అన్నిటి నుంచి కూడా ప్రాపర్‌గా అలైన్ జేసి, మనల్ని ప్రాపర్‌గా సెంటర్ చేయగలిగినటువంటి కేపబిలిటీ అండ్ ఆ గ్రౌండ్ చేయగలిగినటువంటి కేపబిలిటీ ఆ నేచర్‌కుంటదనమాట. సో, మనం బాగా లోతైన శ్వాసలు తీసుకుంటూ ఉంటాము. మనం చాలా నెమ్మదిగా అయిపోతాం అన్నమాట. నెమ్మదిగా అయిపోయి చాలా ఎక్కువ అటెన్షన్ పే చేస్తాము. అండ్ తద్వారా మన లోపలికి మనం అంతర్ప్రయాణం చేయగలుగుతాము. ఎలా? బయటున్న డిస్ట్రాక్షన్స్ అన్ని సడెన్‌గా పోయి, మన లోపలికి మనం ఎంటర్ అవ్వడం అనేది అక్కడ జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారనమాట. ఇన్‌స్టెడ్ ఇట్ బికమ్స్ ఇనఫ్ టు సింప్లీ గేజ్ ఎట్ ఎ లీఫ్ ఆర్ or a burbling stream, or a tree, or a sky, or a rock, and to simply experience the moment in gazing at, listening to it, being with the natural world. Your head clears, your body relaxes. What was confusing becomes clear. The anger, anxiety simply dissipate into the gentler, richer rhythms and the vibrations of the nature. ఏంటంటే జస్ట్ ఒక్క చిన్న చూపు చాలు. ఒక ఆకు వైపు కావచ్చు.
అంటే జస్ట్ ఒక లీఫ్ అలా పడుతుందనుకోండి ఫ్రమ్ ఎ ట్రీ, ఆ ఆకు వంక చూసినా చాలన్నమాట. ఒక అంటే పారుతున్న సెలయేరు వైపు చూసినా పర్వాలేదు. లేదంటే ఒక ఒక అంటే ఆకాశం వైపు ఏమీ లేదు మీ చుట్టుపక్కల. ఆకాశం వైపైనా చూడండి. నక్షత్రాలను చూడండి. అందులో సూర్యుడిని గాని, చంద్రుడిని గాని చూడండి. రాళ్ళు రప్పలని చూడండి. లేదంటే చెట్లని చూడండి. ఏదైనా కానీ జస్ట్ చూడటము. ఆ జలజల పారుతున్నటువంటి ఆ సెలయేరు యొక్క శబ్దం వినటము. అండ్ దానితో ఒక్క క్షణం మీరుంటే గనక వెంటనే చాలా ఇన్‌స్టంట్‌గా మీ బాడీ అనేది రిలాక్స్ అయిపోయి, మీకు ఒకవేళ ఏదైనా కన్‌ఫ్యూజన్ ఉంటే ఇమ్మీడియేట్‌గా క్లారిటీ వచ్చేస్తుంది. ఒకవేళ ఏదైనా కోపం గాని, యాంక్సైటీ గాని ఉంటే గనక అది వెంటనే పోయి ఇమ్మీడియేట్‌గా మీ యొక్క వైబ్రేషన్ అనేది మారిపోతుంది. చాలా రిచ్ రిథమ్స్‌లోకి మీరు ఆటోమేటిక్‌గా ఎంటర్ అవుతున్నారు అని చెప్పేసి అంటున్నాననమాట. ఇది అంటే ఒక సింపుల్ మాటలో చెప్పాలి అంటే వెన్ యూ ఆర్ ఇన్ నేచర్ యూ ఆర్ వెరీ మచ్ రియలైన్డ్ అండ్ అలైన్డ్. ఓకేనా? అది బేసిక్ కాన్సెప్ట్ అండి. కాకపోతే ఏంటంటే షీ ఈస్ ఎక్స్‌ప్లెయినింగ్ ఇన్ ఎ వండర్‌ఫుల్ వే, ఇన్ ఎ మోర్ డీటెయిల్డ్ వే అన్నమాట. మనకి చెప్పిందే చెప్పడానికి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రచయితల కారణం ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది ఆథర్స్ వై దే కీప్ రిపీటింగ్ అండ్ వై దే టచ్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ టు టెల్ అస్ వన్ పర్టిక్యులర్ థింగ్. ఎందుకంటే మన బుర్రలో బాగా నాటుకుపోయి మనం ఎప్పటికీ మర్చిపోకూడదని అన్నమాట. సో, ఇన్ కేస్ మీకేదైనా రిపిటీటింగ్‌గా అనిపిస్తున్నా గాని జస్ట్ ప్లీజ్ బేర్ విత్ ఇట్. బట్ షీ ఈస్ ట్రైయింగ్ టు యూ నో మేక్ అస్ అండర్‌స్టాండ్ అండ్ గ్రాస్ప్ దిస్ కాన్సెప్ట్ కంప్లీట్‌లీ అంటే ఇంటు ద కోర్ మన మన లోపలికి బాగా ఇంకిపోవాలి అన్నట్టుగా వివిధ కోణాలలో, వివిధ మార్గాలలో అండ్ ఎన్నో సార్లు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారనమాట. ఓకేనా? So many of you live in the urban environments. We say this alone is not enough to sustain your human container. When you live only surrounded by other human bodies, buildings, machines, and computers, this vibration cannot sustain you in a way with you are meant to be sustained. Even one flower, one plant, one animal can change the environment in the room. This extends to the mineral world, the rocks, the crystals, and so forth. Nature realigns, heals, comforts your human container. సో, ఏంటి అంటే మనం చాలా మంది సిటీస్‌లో బ్రతుకుతాం. సబర్బ్స్‌లో బ్రతుకుతూ ఉంటాము. మనకేం తెలుసు మహా అయితే మన కమ్యూనిటీలో ఒక చిన్న పార్క్. అది గూడా వాడు పెంచిన గడ్డి మీద ఒక 2 ఉయ్యాల బల్లలేసి అదొక్కటి మనకి తెలిసి ఉండవచ్చు. మోస్ట్‌లీ మనం బ్రతికే ప్రదేశాలలో. అసలు లేదు అంటే ఆ చిన్న పార్క్ గూడా చూసే అదృష్టం లేకపోవచ్చు కొంతమందికి. సో, ఇలా అర్బన్ ఎన్విరాన్మెంట్‌లో బ్రతికే వారు ఏంటండి, కేవలము మీరెంతసేపు మీ హ్యూమన్ బాడీకి ఏంటి అంటే అదర్ హ్యూమన్ బాడీస్‌తో మీరెప్పుడు ఇంటరాక్ట్ అవుతుంటే అది సరిపోదు. కేవలం మీ హ్యూమన్ బాడీ ఎప్పుడు కూడా బిల్డింగ్స్‌తో, మెషిన్స్‌తో, కంప్యూటర్స్‌తో ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతుంటే అది సరిపోదు. ఈ వైబ్రేషన్స్ ఎప్పుడు కూడా మిమ్మల్ని లాంగ్ టర్మ్ సస్టెయిన్ చేయలేమనమాట. ఎలాగా? హార్మోనియస్‌గా, బ్యాలెన్స్డ్‌గా. అంటే మనం ఆనందంగా, ఆరోగ్యంగా బ్రతకాలి అంటే ఈ వైబ్రేషన్స్ సరిపోవనమాట మనల్ని సస్టెయిన్ జేయడానికి. సో, వాళ్ళేం చెప్తున్నారు స్పిరిట్ గైడ్స్ చూడండి. ఈవెన్ ఒక్క పువ్వు తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి. ఒక ప్లాంట్ తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి. లేదంటే ఒక కుక్క పిల్లనో, ఒక పిల్లి పిల్లనో చక్కగా పెంచుకోండి. జస్ట్ ఇవి చాలు. మీ రూమ్‌లో ఉన్న ఎంటైర్ వైబ్రేషన్‌ని ఇమ్మీడియేట్‌గా చేంజ్ చేయడానికి. అలాగే మినరల్ కింగ్డమ్ అంటే ఏంటి? మౌంటైన్స్, రాక్స్, ఈవెన్ కొన్ని సార్లు మనము ఎప్పుడైనా యాత్రలకి గట్రా వెళ్ళినప్పుడు అక్కడ ఏదన్నా రివరో, లేదంటే ఒక సెలయేరో ఉందనుకోండి. అక్కడ అందంగా నున్నగా కనిపించే ఒక రాయిని తెచ్చుకుంటాం మనం ఒక గుర్తుగా. సో, ఈవెన్ ఆ రాయి అయినా పర్వాలేదనమాట. క్రిస్టల్ లేదంటే ఈ మధ్య క్రిస్టల్స్ గురించి చాలా నాలెడ్జ్ వచ్చింది. సో, ఆ క్రిస్టల్స్ దోస్ ఆల్సో బిలాంగ్ టు ఎర్త్ ఎలిమెంట్ కదా! సో, ఈవెన్ ఒక క్రిస్టల్ అనే తెచ్చుకోండి. ఏదైనా పర్వాలేదు. ఇవి జస్ట్ ఒక చిన్న క్రిస్టల్ పెట్టుకున్నా, ఒక చిన్న రాయి తీసుకొచ్చి మీరు బయట ఏదైనా ఒక ఒక మౌంటైన్ ట్రెక్కింగ్‌కెళ్ళినప్పుడు అక్కడ మీకు అందంగా కనిపించిన ఒక రాయిని తీసుకొనొచ్చి మీ ఇంట్లో పెట్టుకున్నా గాని, ఆ ఎంటైర్ రూమ్‌లో ఉన్నటువంటి ఆ వైబ్రేషన్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ అన్నీ మారిపోతున్నాయని చెప్తున్నారనమాట. నేచర్ మిమ్మల్ని ఎంతో ఎంతో హీల్ చేస్తుంది. ఇది నిజంగా చాలా గొప్ప పాఠం గదండీ! అందరం ఒక విధంగా చెప్పాలంటే మర్చిపోయిన పాఠం. సో, నేచర్ ఇంతలాగా హీల్ చేస్తుంది, ఇంత అవసరము అన్నది అంటే తెలుసు కానీ ఇంతలాగా క్లియర్‌గా తెలుసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్ అన్నమాట నేను గూడా. సో, అంటే నాకు పెద్ద కనువిప్పు ఇది ఒక విధంగా చెప్పాలంటే. నేచర్ సెటిల్స్ యూ ఇంటూ ట్రాన్స్ స్టేట్ బై కామింగ్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ యువర్ బాడీ. వెన్ యూ యాడ్ ఇంటూ ది ఇంటెన్షన్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ వైల్ యూ ఆర్ ఇన్ ద నేచర్, ద రిజల్టింగ్ షిఫ్ట్ ఇన్ ది ఎనర్జీ ఫర్ బోత్ బాడీ అండ్ సోల్ ఆర్ అస్టౌండింగ్. ఎంత వండర్‌ఫుల్ పాయింట్ చెప్పారు చూడండి. నేచర్ ఏం చూస్తుందంట, మనల్ని న్యాచురల్‌గానే కామ్ చేసేసి, ఈజీగా మనం ఆ మెడిటేటివ్ ట్రాన్స్ స్టేట్‌లోకి ఎంటర్ అయ్యేలాగా చేస్తుందంట. సచ్ ఎ వండర్‌ఫుల్ థింగ్ కదా! సో, ఏంటి అంటే,
సాధారణంగా మనం ఏం చేస్తుంటాం, మనం ఇళ్లల్లో కూర్చొని మెడిటేషన్ చేసుకుందాం, థాట్‌లెస్ స్టేట్‌కెళ్ళిపోదాం, ఆ ట్రాన్స్ స్టేట్‌కెళ్ళిపోదాము, మనం ఎన్నో మేనిఫెస్ట్ చేసేసుకుందాము, ఏదో పొందేయాలి అని చెప్పి మనం ఎంతో అనుకుంటూ ఉంటాం కదా! అదే గనక నేచర్‌లో కూర్చొని నేను అంతర్ముఖుడిని కావాలి, నేను ఒక ఇన్నర్ జర్నీ చేయాలి, ఐ షుడ్ గో వితిన్ మీ అని ఎప్పుడైతే మీరు ఒక ఇంటెన్షన్ పెట్టుకొని వెన్ యూ సిట్ ఇన్ ద నేచర్ అండ్ వెన్ యూ డూ థిస్ అప్పుడు మీరు లోపలికి అంతర్ముఖులు అయ్యేటువంటి ఆ సందర్భం ఉంటుంది చూసారా? నేచర్‌లో ఉండి మీరు అంతర్ముఖం అయ్యేటువంటి సందర్భం అది ఎంత ప్రొఫౌండ్ అండ్ ఎంత అస్టౌండింగ్ అంటే అది వండర్‌ఫుల్ షిఫ్ట్ తీసుకొస్తుందంట. ఎక్కడ బోత్ బాడీ అండ్ సోల్‌లో. 2 స్థాయిలలో కూడా ఆ వండర్‌ఫుల్ షిఫ్ట్ రావడానికి మనం నేచర్‌లో చేసేటువంటి మెడిటేషన్ ఇంకా చాలా 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 ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఇది మనందరం గూడా బాగా అండర్‌లైన్ చేసుకోవాల్సిన పాయింట్ అన్నమాట. ఈవెన్ పత్రి సార్ గూడా చాలా సార్లు ట్రెక్కింగ్‌కెళ్ళాలి అని చెప్తూ ఉంటారనమాట. ఆ నేచర్‌లోకెళ్ళి గడపాలి. మన యొక్క శక్తి సామర్థ్యాలను మనం ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. నేచర్‌లోకెళ్ళి, ట్రెక్కింగ్‌కెళ్ళి ఒక చక్కటి ప్రదేశాలలో, చక్కటి నేచర్‌లో కూర్చొని అంటే అన్‌డివైడెడ్ అటెన్షన్‌తో అక్కడ ఏంటి ఎటువంటి హ్యూమన్ పొల్యూషన్ లేనటువంటి ఆ ప్రకృతి ప్రదేశాలలో మనం కూర్చొని ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, మరింతగా శక్తిమంతులం అవుతాము అని చెప్పి పత్రిజీ ఎప్పుడు కూడా యాక్చువల్‌గా ఆయనేంటి ట్రెక్కింగ్ గురించి ఎంతో ప్రోత్సహించేవారనమాట. సో, దాని యొక్క అర్థము, దాని యొక్క అంతరార్థం నాకిక్కడ ఇంకా కొంచెం క్లియర్‌గా, బెటర్‌గా అర్థం చేసుకోవడానికి ఐ గాట్ ఎ ఛాన్స్. సో, ఆహ్, ఆహ్, నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఈజీ యాక్సెస్ టు నేచర్, ట్రై టు బ్రింగ్ ఇట్ ఇన్ యువర్ లైఫ్ సో దట్ యూ కెన్ స్టిల్ ఫైండ్ ది ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ దట్ సపోర్ట్ అండ్ నరిష్ యూ యువర్ ఎసెన్షియల్ హ్యూమన్ ఫార్మ్ ఎట్ ది హైయెస్ట్ లెవెల్. ఇన్ దిస్ వరల్డ్ సో ఏంటి అంటే ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ యువర్ ఇన్ కేస్ ఒకవేళ గనక మనము చాలా హైలీ పాపులేటెడ్, డెన్స్‌లీ పాపులేటెడ్ ఏరియాస్‌లో మనం బ్రతుకుతున్నాం. అండ్ టాప్ మోస్ట్ సిటీస్‌లో బ్రతుకుతున్నాం. అసలెక్కడ నేచర్ అన్న మాటే లేదు అని అనుకోండి. మరేం పర్వాలేదు. ఏం చెప్పారు మనకి? ఒక పువ్వైనా తెచ్చుకోండి, ఒక చెట్టైనా తెచ్చుకోండి, లేదంటే ఒక కుక్క పిల్లను, ఒక ఒక పెట్‌ని పెంచుకోండి. ఎంటైర్‌గా మీ యొక్క రూమ్ యొక్క వైబ్రేషన్ ఎలా మారిపోతుందో చూడండి అని చెప్పారు కదా! సో, సేమ్ ఎగ్జాక్ట్‌లీ అన్నమాట. సో, ఒకవేళ గనక మీరు నేచర్‌లోకెళ్ళి మెడిటేషన్ చేయలేకపోతున్నారా, నేచర్‌ని ఏదొక విధంగా మీ ఇంట్లోకి తెచ్చుకొని, మీ ఇంట్లో ఒక భాగంగా చేసుకొని, దాంతో పాటు కూర్చొని, ఆ ఇంటెన్షన్ పెట్టుకొని నేచర్‌కి నన్ను రియలైన్ చేసి, నన్ను బ్యాలెన్స్ చేసి, నన్ను హార్మోనైజ్ చేసే కేపబిలిటీ ఉంది అని నమ్మి, ఆ ఇంటెన్షన్ పెట్టుకొని ఎప్పుడైతే అంతర్ముఖులవ్వడానికి ప్రయత్నిస్తారో, తప్పకుండా మన అంటే మనలో వండర్‌ఫుల్ షిఫ్ట్ జరుగుతుంది. బోత్ ఎట్ ది బాడీ అండ్ సోల్ లెవెల్. సో, అది ప్రయత్నిద్దాం. ఓకేనా? ఇన్ థిస్ వరల్డ్ ఇట్ ఈస్ కామన్ టు గో వితౌట్ నేచర్ ఫర్ లాంగర్ పీరియడ్స్ ఆఫ్ టైమ్. When you work in the urban environment, when you work outside, and when you work inside, when you live in the places where okay when you live in the places that are shut or closed from the weather system, when you drive in the cars, in these cases you are away from the nature for the long periods of time, even for most of all the day. Sometimes you go entire day with only the briefest moments in the nature, whether outdoors, from their home to car and to work and back again. We say nature is not a preference or an option. It is essential requirement for your human container. సో, చాలా సార్లు ఏంటంటే మనము ఇప్పుడు చూడండి చలికాలం వచ్చిందంటే అసలు ఇంట్లో నుంచి బయటికెళ్ళగలమా మనం? అసలెళ్ళలేకపోతాం. అండ్ నేచర్‌లోకెళ్ళి పొరపాటున ఒక సమ్మర్ టైమ్‌లో అనుకోండి, మనం చెప్పులు విప్పేసి హ్యాపీగా చక్కగా నేచర్‌లో అలా అలా గడ్డి మీద నడుచుకుంటూ హ్యాపీగా ఎంతసేపైనా వాక్ జేయొచ్చు, కూర్చోవచ్చు, బావుంటుందంతా. ఇప్పుడెళ్లి కూర్చోగలమా? మహా అయితే దూరం నుంచి ఏదో మ్యూజియంలో పెట్టిన అందమైన అంటే ఒక అందమైన సీనరీ ఆర్ పెయింటింగ్ లాగా మన అద్దాల్లో నుంచి బయటికి చూస్తే చక్కగా నేచర్ కనబడుతూ ఉంటుంది. బట్ స్టిల్ ఆకులన్నీ రాలిపోయి పెద్దగా మనం పెద్ద ఇంట్రెస్ట్ చూపించము. అంతలాగా ఆక్యుపైడ్‌గా ఉంటాం మనం. సో, చాలా సార్లేంటంటే అర్బన్ ఎన్విరాన్మెంట్స్‌లో ఉండేవాళ్ళు అండ్ ఎప్పుడు గూడా ఇంటి నుంచి బయటికి రాని వాళ్ళు, లేదు అంటే గనక బ్రీఫ్ ఎపిసోడ్స్‌లో మాత్రమే కేవలం జస్ట్ నేచర్‌ని చూసేవాళ్ళు. అంటే లైక్ యూ నో నువ్వు కేవలం బయటకొచ్చేది కేవలం ఒక కారెక్కి, నువ్వు జస్ట్ ఆఫీస్‌కెళ్ళడానికి, మళ్ళీ వెనక్కి రావడానికి. అప్పుడు కేవలం నువ్వు కొద్ది క్షణాలు మాత్రమే నువ్వు నేచర్‌ని చూస్తావు. కానీ ఒక్క విషయం ఎప్పుడు గుర్తుంచుకో, నేచర్ అనేది నీకొక ఆప్షన్ గాదు, ఒక ప్రిఫరెన్స్ కాదు. నేను అంటే నేనొక అంటే ఆ ప్రిఫరెన్స్ తీసుకొని నేను నేచర్‌లోకెళ్ళి నడుస్తానండి అని చెప్పి నువ్వేదో నేచర్ గిఫ్ట్ ఇవ్వట్లేదన్నమాట. యాక్చువల్లీ నేచర్ అనేది నీ 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 యొక్క అంటే నీ యొక్క హ్యూమన్ కంటైనర్‌లో ఒక భాగము అది. అది ఒక ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ అన్నమాట. తిండి ఇప్పుడు చూడండి మనం తినే తిండి మనకి ఎసెన్షియల్ రిక్వైర్మెంటా కాదా? మనం పీల్చే గాలి మనకి ఎసెన్షియల్ రిక్వైర్మెంటా కాదా? మనం తాగే నీరు మనకి ఎసెన్షియల్ రిక్వైర్మెంటా కాదా? అలాగే నేచర్ అంత ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ అని చెప్పి మనకి బాగా
అంటే మన బుర్రలోకి ఎక్కేలాగా చెప్తున్నారనమాట. సో, వండర్‌ఫుల్ పాయింట్ గదండీ! ఒక విధంగా చెప్పాలంటే. నేచర్‌ని మనం ఒక ఎసెన్షియల్ రిక్వైర్‌మెంట్‌గా ఎప్పుడు చూసుండం మనం. నేచర్‌లో ఎళ్ళడం నాకిష్టము. సరదాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. అని చెప్పేసి ఓకే. మన పనులు అయిపోయిన తర్వాత మనకి టైం ఉంటే ఏ వాకింగ్‌కెళ్ళేటప్పుడు ఓకే. విల్ జస్ట్ గో ఔట్ కదా! అంతేగాని అసలు నేచర్ మన బ మన మన మనలో ఒక భాగము. అది నాకు ఒక ఎసెన్షియల్ రిక్వైర్‌మెంట్ అని ఎప్పుడు గూడా మన నేచర్‌లోకి నిజంగా వెళ్ళింది లేదు. ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ గోయింగ్ లైక్ థట్ దట్స్ రియల్లీ గ్రేట్. నేనిప్పుడు చాలా నాకు ఆశ్చర్యంగా ఉందన్నమాట ఇదంతా తెలుసుకోవడం. సో, ఏంటి అంటే మనలో ఒక భాగము, మనలో ఒక ఎసెన్షియల్ రిక్వైర్‌మెంట్ అన్నమాట నేచర్ అనేది. మనకదొక ఆప్షన్ కాదు, అదొక ప్రిఫరెన్స్ కానే కాదు అని చెప్తున్నారన్నమాట. వండర్‌ఫుల్. You cannot get what you need in terms of alignment and entertainment except nature. నువ్వు ఒకవేళ గనక నేను బ్యాలెన్స్ అయిపోవాలి. నేను ప్రాపర్‌గా అలైన్ అయిపోవాలి. నేను చాలా అలైన్ అయితాము అంటే ఏంటి? అలైన్ అయిపోయాం అంటే ఏంటి? ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ ఎమోషనల్లీ అండ్ అట్ ది సోల్ లెవెల్ వి ఆర్ ఆల్ అలైన్డ్ అండ్ హెల్తీ అన్నమాట. పర్ఫెక్ట్‌లీ. ఓకేనా? సో, మనం గనక ఒకవేళ అలైన్‌మెంట్ కోరుకునే వారము అయితే అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారం అయితే గనక నేచర్‌కి మించిన అలైన్‌మెంట్ ఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ నీకెక్కడా గూడా దొరకదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. You cannot reach joy state in a sustained way unless you are familiar with nature and you dip into it frequently. By this, we mean every day. ఒకవేళ గనక మనం కూర్చుంటామండి ధ్యానంలో. ఒక గంట సేపు చేస్తామా? లేదంటే మహా అయితే 2 గంటల సేపు చేస్తాం కదా! అంతే గదా! సో, ఏంటి అంటే మనం ఆ గంట సేపు చేసినప్పుడు, 2 గంటల సేపు చేసినప్పుడు అందులో వచ్చేటువంటి కొద్దిపాటి మనకి ఆలోచన రహిత స్థితి వెళ్ళినప్పుడు వెన్ యూ గో ఇంటు ద థాట్‌లెస్ స్టేట్ ఎంత బ్లిస్‌ఫుల్‌గా, ఎంత హ్యాపీగా, ఎంత పీస్‌ఫుల్ అండ్ రిలాక్స్‌డ్‌గా ఫీల్ అవుతాం. కానీ మళ్ళీ వెన్ యూ ఓపెన్ యువర్ ఐస్ యూ బ్యాక్ ఇంటు యువర్ లైఫ్. యూ హావ్ ఎవ్రీథింగ్. మీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మీకు వర్క్ ఉంటుంది. మీరు డెలివర్ చేయాల్సినటువంటి ఎన్నో విషయాలుంటాయి. ఎన్నో యాక్టివిటీస్ మీ దగ్గర లైన్డ్ అప్ ఉంటాయి. ఒకటి చకచకా చేసేసుకుంటూ పోతూ ఉంటాం. అవునా? కానీ ఆ జాయ్ స్టేట్ అలా సస్టెయిన్డ్‌గా ఉందా? మేబీ మెడిటేషన్ వుడ్ డెఫినైట్‌లీ హెల్ప్ టు ఇంప్రూవ్ యువర్ ఫోకస్. మీరు షార్ప్‌గా ఉండడానికి, ఎనర్జిటిక్‌గా ఉండడానికి. కానీ ఆ జాయ్‌ఫుల్ స్టేట్ ఎప్పుడు కూడా సస్టెయిన్ అవ్వాలి అంటే గనక, ఆ సస్టెయిన్డ్ జాయ్‌ఫుల్ స్టేట్ మెయింటైన్ చేయాలి అంటే గనక యూ హావ్ టు బి విత్ నేచర్ ఎవ్రీ సింగిల్ డే అని చెప్తున్నారనమాట. ఆ నేచర్‌లో వెళ్లి మీరు ఒక మునక తీసుకుంటే గనక మీ జాయ్‌ఫుల్ స్టేట్ అలా సస్టెయిన్డ్‌గా ఉంటుంది అని చెప్తున్నారు. సచ్ ఎ వండర్‌ఫుల్ థింగ్ కదా! ఇఫ్ యూ సే యూ డోంట్ హావ్ టైమ్ ఫర్ దిస్ ఈస్ నాట్ ట్రూ. In every moment, you can take yourself outside. You can take yourself in the unsheltered environment where your own shelter is that of sky. You can look up and see what is there. Stars, clouds, rain, snow, sun and light. You can take yourself outside. You can feel what is on your skin, the air, the breath of the nature. You can take yourself outside and you can notice the trees. Even if it's not one tree, even if it's only one tree, the battered on the urban sidewalk, even this tree holds the vibration you seek. ఓకే. సో, నువ్వెప్పుడు అనుకుంటున్నావా? నాకబ్బా అసలు టైమే లేదు. ఎక్కడ బయటికెళ్ళి, ఎక్కడ నేచర్‌లో స్పెండ్ చేసేదనుకుంటున్నావా? లేదు, లేదు. ఇది అసత్యం. ఇది కంప్లీట్‌గా అసత్యం అని చెప్తున్నారనమాట. ఏంటంటే ప్రతి క్షణము నీకుంది. ఆ నేచర్‌లోకెళ్ళి నువ్వు రియలైన్ అవ్వడానికి, మళ్ళీ ఆ షిఫ్ట్ అనేది నీలో రావడానికి, ఆ జాయ్‌తో నువ్వు నిండుకోవడానికి. సో, ఆ హయ్యర్ స్టేట్స్ ఆఫ్ మెడిటేషన్‌కి నువ్వు వెళ్ళగలగడానికి. సో, వీటన్నిటికి కూడా ఈ నేచర్ ఎంతలాగా సహకరిస్తుంది చూడండి. ప్రతి క్షణము కూడా నీ ముందుంది. వెళ్ళు, బయటికి వెళ్ళు. అసల ఆ అన్‌షెల్టర్డ్ ఎన్విరాన్మెంట్ అంటే ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా ఉన్నటువంటి ఆ ఎన్విరాన్మెంట్‌లోకి వెళ్ళు. వెళ్ళి ఎక్స్‌పీరియన్స్ చెయ్యి అని చెప్పేసి అంటున్నారనమాట. పైన ఆకాశం ఉందా? ఆకాశం వంక చూడు. అందులో స్టార్స్ ఉన్నాయా? జస్ట్ బర్డ్స్ ఎగురుతున్నాయా? క్లౌడ్స్ ఉన్నాయా? మూన్ ఉందా? సన్ ఉందా? చూడు. ఏముంది చూడు. బయటికి వెళ్ళు. నీ నీ స్కిన్ మీద జస్ట్ టచ్ అయ్యేటువంటి ఆ జెంటిల్ బ్రీజ్‌ని అనుభవించు. అట్ ది సేమ్ టైమ్ ఆ బ్రీత్ ఆఫ్ ది నేచర్‌ని నువ్వు అనుభవించు అని చెప్తున్నారనమాట. అండ్ ఇంకోటేం చెప్తున్నారు, వెన్ యూ గో ఔట్‌సైడ్ మీరు యూ సా ది ట్రీస్ ఓకేనా? అసల ట్రీస్ ఏం లేవన్నమాట. ఒక్కటే ఒక ట్రీ ఉంది. అండ్ ఆ ఒక్క ట్రీ గూడా ఇప్పుడు చూడండి మనకి ఈ సీజన్‌లో లీవ్సే లేకుండా ట్రీస్ జస్ట్ మోడు మారిపోయినట్టు అయిపోతాయి కదా! ఈవెన్ వితౌట్ దోస్ లీవ్స్ అండ్ ఈవెన్ జస్ట్ దాన్ని హాఫ్‌గా కొట్టేసిన ట్రీ అయినప్పటికీ కూడా, దాంట్లో మిమ్మల్ని రియలైన్ చేయాల్సినటువంటి ఎనర్జీస్ అందులో ఉన్నాయి అని చెప్తున్నారు. సచ్ ఎ వండర్‌ఫుల్ థింగ్ గదండీ! వాట్ వి మైట్ సీ, వాట్ వి మైట్ సే ఆ ట్రీకి అసలు లీవ్సే లేవు, ఏం లేదు, పచ్చగా లేదు, పాడు లేదు, ఎండిపోయింది ఆ చెట్టు. అండ్ దాన్ని సగానికి గూడా కొట్టేశారు అని జెప్పేసి అనుకుంటాం. ఈవెన్ ఆ ట్రీకి కూడా, ఆ మొండానికి కూడా అంటే అది
అదే ఆ మోడు బారిపోయిన చెట్టుకు కూడా మీకు కావాల్సినటువంటి ఎనర్జీస్ అండ్ ఫ్రీక్వెన్సీస్ ఇవ్వగలదు అని చెప్తున్నారనమాట. సచ్ ఎ వండర్‌ఫుల్ థింగ్ కదా! ఆహ్, జస్ట్ ఎ మినిట్ అండి. ఓకే. Nature provides an exquisite mix of harmonious collective frequencies that include sound, light, feeling, energy as a vibration. So nature మనకేంటి, it's a harmonious అన్నమాట. It's a harmonious collective frequency. So it is a mix of the frequencies of sound, sight, feeling and energy. సో ఈ అన్నీ కూడా కలగలిపి మనకి ఆ నేచర్ అనేది ఒక హార్మోనియస్ కలెక్టివ్ ఎనర్జీ మనకి ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఓకేనా? ఒకటే ఒకటి గాదు. అన్ని సెపరేటెడ్‌గా గాదనమాట. అన్ని కలగలిపి మనకొక హార్మోనియస్ వేలో ఆ ఎనర్జీని మనకు అందివ్వగలిగింది నేచర్ మాత్రమే. యూ నోటీస్ దిస్ ఈజిలీ బికాస్ ఈవెన్ ఎ మొమెంట్ ఇన్ ద నేచర్ ఎంగేజెస్ యూ, you become fully connected to oneness. The moment you take even a moment and pay attention to the nature, in that one moment, even in the space for a few seconds, you become engaged with the frequency of the nature by the whispers, the sounds, the breath of the plant, the vibration of the mineral, by all that there is. You quickly become entranced by this vibration. It is possible to resist. It is impossible to resist. So much to notice, so much that is outside of you, that you become busy with your noticing, and then you notice that it is not outside of you, that you are part of nature. So ఏంటి అంటే అంటే మనం ఎప్పుడు ఎక్కువ సేపు గనక నేచర్‌తో ఎంగేజ్ అవుతూ ఉంటే గనక, అప్పుడేంటి అంటే, మనం ఆ వన్‌నెస్ అంటాం కదా! అంటే వాట్ హ్మ్. నాలో ఉన్నది ఆత్మనే, మీలో ఉన్నది ఆత్మనే, అందరం ఒకటే అని వన్‌నెస్ అని చెప్తూ ఉంటాం కదా! ఆ వన్‌నెస్ అన్నది ఎప్పుడైతే నువ్వు నేచర్‌లో ఎక్కువ సేపు గడుపుతూ ఉంటావో, అప్పుడు నువ్వు ఆ వన్‌నెస్ అనేది నువ్వు అర్థం చేసుకోవడం మొదలు పెడతావు. అండ్ ఎప్పుడైతే గనక నువ్వు నేచర్ వైపు అటెన్షన్ పే చేస్తూ ఉంటావో, అండ్ ఈవెన్ కొద్ది క్షణాలు చాలు ఆ స్పేస్‌లో ఆ నేచర్ ప్రొవైడ్ చేసే ఆ వైబ్రేషన్‌లో నువ్వెప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీలో అయితే ఉండగలుగుతావో, ఎప్పుడైతే ఆ నేచర్ నుంచి వచ్చేటువంటి ఆ సౌండ్స్, అంటే ఆ టచ్, ఆ వైబ్రేషన్స్ ఎప్పుడైతే నువ్వు స్వీకరించగలుగుతావో, ఏంటి అంటే ఇమ్మీడియేట్‌గా ఆ ట్రాన్స్‌లోకి అసల ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రెసిస్ట్. అంటే అది ప్రొవైడ్ చేసేటువంటి ఆ హార్మోనియస్ వైబ్రేషన్స్ అనేవి మనం ఇంపాసిబుల్ టు రెసిస్ట్ అన్నమాట. అండ్ అప్పుడు మనకి క్లియర్‌గా అర్థమవుతుంది ఏంటి అంటే ఆ బయట ఉన్నదంతా కూడా అది నాలోనే ఉంది. సో, నేను అంతటా ఉన్నాను అన్న ఆ వన్‌నెస్ నీకెప్పుడు అర్థమవుతుంది అంటే గనక, అండ్ నువ్వు సెపరేట్ కాదు. యూ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ నేచర్ అన్నది నీకు అప్పుడు అర్థమవుతుంది అని చెప్పేసి అంటున్నారనమాట. సో, నేచర్ ద్వారా మనం యాక్చువల్‌గా ఫిజికల్ బాడీ లెవెల్‌లో మనం చాలా రిలాక్స్ అవుతాము. అట్ ది సేమ్ టైమ్ ఏవైతే పంచభూతాలతో ఈ శరీరం అయితే ఏదైతే ఫార్మ్ అయిందో, ఆ పంచభూతాలకి సంబంధించినటువంటి అన్ని వైబ్రేషన్స్ కూడా ఒక హార్మోనియస్ వేలో మన బాడీ తీసుకొని, చాలా చక్కగా రియలైన్ అవ్వగలిగినటువంటి కేపబిలిటీ మన బాడీకి ఉంటుందన్నమాట. ఒకవేళ గనక మనం నేచర్‌లోకి వెళ్ళలేకపోయినా గానీ, ఏదైనా ఇబ్బందుల వల్ల, వెదర్ వల్ల, వాటెవర్ ఇట్ మైట్ బి, అట్‌లీస్ట్ ఆ నేచర్‌నే ప్లాంట్ ఆర్ మినరల్ ఆర్ ఆ కింగ్‌డమ్ సంబంధించిన ఏదో ఒక విషయాన్ని, ఆ ఎలిమెంట్‌ని మనం అట్‌లీస్ట్ ఇంట్లోకి తెచ్చుకుని, అండ్ దాంతో కనెక్ట్ అయ్యి వెన్ వి ఆర్ డూయింగ్ మెడిటేషన్ వి విల్ గో, అంటే ఆ షిఫ్ట్ మన బాడీ అండ్ సోల్ లెవెల్‌లో మనం అనుభవించగలమని చెప్పి, ఎప్పుడైతే మనం ఆ నేచర్‌లోకెళ్తామో, అండ్ అట్ ది సేమ్ టైమ్ నేచర్ అనేది ఒక ఆప్షన్ కాదు. ఇట్ ఈస్ ఎన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ అవర్ సెల్ఫ్ అని, అట్ ది సేమ్ టైమ్ ఎప్పుడైతే నేచర్‌లో ఉన్న ఈ హార్మోనియస్ వైబ్రేషన్స్‌తో ఎప్పుడైతే మనం ఎప్పుడైతే మనం దాంతో ట్యూన్ అయ్యి ఉంటామో, వి విల్ అండర్‌స్టాండ్ వన్‌నెస్ అండ్ వి విల్ అండర్‌స్టాండ్ థట్ వి ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ నేచర్. వి ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ నేచర్ అని చెప్పేసనమాట. ఫైనలీ యూ బికమ్ ఎంటర్‌టైన్డ్ టు దిస్ వైబ్రేషనల్ స్టేట్, ఏబుల్ టు రీక్రియేట్ ఇట్ మోర్ క్విక్‌లీ వెన్ యూ ఆర్ ఇన్ ద న్యాచురల్ సరౌండింగ్స్, అండ్ దెన్ లేటర్ స్టిల్ వెన్ యూ even have just a piece of nature to connect to, you become able to meditate upon a stone, whether the stone is in the forest or it is in front of your desk. You become able to become one with the leaf, whether this leaf is on the tree or on a plant on your desk. The vibration of the natural world is the same, whether you find it slower, quieter, more stable, more still, more complex, less complex, different, brimming with emotion, feeling with awe. Okay.
ఎప్పుడైతే గనక మనం ఈ వైబ్రేషనల్ నేచర్ నుంచి వచ్చేటువంటి హార్మోనియస్ వైబ్రేషనల్ స్టేట్‌కి ఎప్పుడైతే అట్యూన్ చేయగలుగుతామో మనల్ని మనము, ఎప్పుడైతే గనక మనం ఆ వైబ్రేషనల్ స్టేట్‌లో ఉండి బాగా కనెక్ట్ అవ్వడం నేర్చుకుంటూ ఉంటామో, అప్పుడు ఎలా తయారైపోతామంటే, మనము ఇంక నేచర్‌లో ఉండాల్సిన అవసరమే లేదనమాట. ఆ నేచర్‌లో మనం కనెక్ట్ అయినప్పుడు మనం పొందే ఎనర్జీస్‌ని ఆఖరికి మనం ఫారెస్ట్‌లో ఉన్న ఒక రాయితో కనెక్ట్ అయ్యి మనం మెడిటేషన్‌లోకెళ్ళినప్పుడు మనకెంత షిఫ్ట్ జరుగుతుందో, అదే రాయిని తీసుకొచ్చి మన ఆఫీస్ డెస్క్ మీద పెట్టి అక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తున్నా, ఆ రాయితో కనెక్ట్ అయ్యి మనం మెడిటేషన్ చేస్తున్నా కానీ, విల్ గెట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీస్ అండ్ ద సేమ్ ఫీలింగ్ వి విల్ గెట్ అని చెప్తున్నారనమాట. అలాగే ఆకు ఒక పెద్ద మహావృక్షం మీద ఉన్న ఆకుతో మీరు కనెక్ట్ అయ్యి మెడిటేషన్ చేసినా, లేదంటే మీ ఆఫీస్ డెస్క్ మీద ఉన్నటువంటి చిన్ని ప్లాంట్, హోమ్ ప్లాంట్‌తో మీరు కనెక్ట్ అయ్యి మెడిటేషన్ చేసినా కానీ, సేమ్ వైబ్రేషన్ మీరు క్యారీ చేయగలుగుతారు. వెన్ థిస్ హ్యాపెన్స్? వెన్ యూ ఆర్ వెరీ మచ్ అట్యూన్ టు ద వైబ్రేషన్ ఆఫ్ ద నేచర్ అని చెప్తున్నారనమాట. అప్పుడు ఎప్పుడైతే మనం బాగా అట్యూన్ అయిపోతామో, వి విల్ క్యారీ దట్ వైబ్రేషన్ ఎవ్రీవేర్ అన్నారు కదా! ఏమని? ఇంత క్రితమే చెప్పారు. మనం ఎప్పుడైతే నేచర్‌లో స్పెండ్ చేస్తూ ఉంటామో, సస్టెయిన్డ్ జాయ్ ఉంటుంది. సో, మనం ఎప్పుడైతే నేచర్‌తో మనం ఎక్కువ కనెక్టివిటీ లేకుండా, జస్ట్ మెడిటేషన్ చేశామంటే చేశాము అన్నాం అనుకోండి, ఆ కొద్దిసేపు ఉంటుంది జాయ్. ఆ తర్వాత మనకి క్యారీ ఫార్వర్డ్‌గా కొంత కాన్సంట్రేషన్ ఉండొచ్చు. కానీ, ఆ జాయ్‌ఫుల్ స్టేట్, ఆ బ్లిస్‌ఫుల్ స్టేట్ ఎప్పుడు అలా సస్టెయిన్డ్‌గా ఉండాలి అంటే గనక, యూ స్పెండ్ మోర్ టైమ్ విత్ నేచర్ అని చెప్తున్నారు కదా మనకి. సో, నేచర్‌తో ఎప్పుడైతే అట్యూన్ అవుతామో, ఈవెన్ వెన్ వి కమ్ బ్యాక్ హోమ్, వెన్ వి ఆర్ సిట్టింగ్ ఆన్ అవర్ డెస్క్, వెన్ వి ఆర్ బ్యాక్ ఇంటూ అవర్ డైలీ లైఫ్ ఆల్సో, ఆ చిన్న స్టోన్‌తో, ఆ చిన్న ప్లాంట్‌తో కూడా మనకు కనెక్ట్ అయ్యి వి కెన్ గెట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ వైబ్రేషన్, సేమ్ అమౌంట్ ఆఫ్ జాయ్, సస్టెయిన్డ్ వైబ్రేషన్స్ అన్నమాట ఉంటాయి. If you become attuned to listening well enough, you begin to understand the visions and the messages and the knowing that nature brings. సో, ఎప్పుడైతే గనక నువ్వు ఆ నేచర్‌తో బాగా అట్యూన్ అయిపోతావో అండ్ ఆ నేచర్ ఏం చెప్తుంది అని అంటే వినగలుగుతున్నావు. నేచర్ ఏదో అంటే నేచర్ ద్వారా మనకెప్పుడు సందేశాలొస్తూనే ఉంటాయండి. స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో ఒక వండర్‌ఫుల్ కాన్సెప్ట్ ఉంటుందనమాట. అది 5 సామ్రాజ్యాలు అని చెప్పి. అంటే మినరల్ కింగ్డమ్. ఈ రాళ్ళు, రప్పలు, కొండలు, కోనలు ఇవన్నీ మన కలల్లో కానీ, కోయిన్సిడెన్సెస్ రూపంలో కానీ, మనకి చెప్పడానికి ఏవో అంటే గొప్ప గొప్ప డివైన్ మెసేజెస్ ఇవ్వడానికి మనకెప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాయన్నమాట. అలాగే మన కలల్లో కానీ, మన కోయిన్సిడెన్స్ రూపంలో కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే ఫ్రీక్వెంట్‌లీ మనం ఏంటంటే ఒక టార్టాయిస్ చూస్తున్నాం అనుకోండి. ఆ టార్టాయిస్ ఏంటి? అదేంటంటే నెమ్మదిగా, నిదానంగా వెళ్ళు. లేదు అంటే హీలింగ్ ఎనర్జీస్‌ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుందన్నమాట. లాంగ్ లైఫ్‌ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. సో, ఎవ్రీథింగ్ ఇన్ ద నేచర్ ఈస్ ట్రైయింగ్ టు కన్వే సమ్ డివైన్ మెసేజ్ టు యూ అన్నమాట. సో, ఎప్పుడైతే వెన్ యూ ఆర్ అట్యూన్డ్ విత్ దట్ నేచర్, సో, ఆ నేచర్ ఎప్పుడు కూడా ఏంటంటే మీకు కావాల్సినటువంటి మెసేజెస్, మీకు కావాల్సినటువంటి గైడెన్స్ మీకెప్పుడు కూడా ఇస్తూనే ఉంటుందన్నమాట. ఓకేనా? జస్ట్ యాస్ ఎన్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను. ఓకే. సో, ప్లాంట్ కింగ్డమ్, మినరల్ కింగ్డమ్ ఇంకోటేంటిదండి కింగ్డమ్ శ్రీప్రియ గారు? మనుషులు, దైవ సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, వృక్షాలు, వృక్షాలు. ప్లాంట్స్ అండి. సారీ. మినరల్ ప్లాంట్స్ హ్మ్. తెలుగులో చెప్తున్నానండి. జంతు, వృక్ష, ఖనిజ, మానవ, దైవ. రైట్ అండి. పర్ఫెక్ట్. థాంక్ యూ. సో, ఆ చెట్లు గూడా మనకి రకరకాల విషయాలు తెలియజేస్తూ ఉంటాయన్నమాట. ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఉంటాయి. యాక్చువల్‌గా అంటే ఆహ్, మేబీ అంటే జస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ అయితే ఐ మైట్ నాట్ బిలీవ్ ఇట్. బట్ నేను చాలా ఇంటర్‌వ్యూస్ చూసానండి. నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్ కానీ, చానెలర్స్ కానీ, కొంతమంది సైకిక్ మీడియమ్స్ అని వీళ్ళందరూ యూఎస్‌లో కామన్‌గా మీరు వినే పేర్లు కదా! సో, నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్ అంటే ఆల్‌మోస్ట్ ఇక్కడ క్లినికల్లీ డెడ్ అయ్యి వాళ్ళేంటంటే ఆస్ట్రల్ ప్లేన్ మీదకెళ్ళి దే దే ఆర్ ఏబుల్ టు కమ్ బ్యాక్ ఇంటూ దేర్ బాడీ. దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ అన్నమాట. వెళ్లి వచ్చిన ప్రతి ఒక్కరు గూడా వాళ్ళ సైకిక్ ఎబిలిటీస్ బాగా పెరిగిన తర్వాత, వాళ్ళకి అనుకోకుండా సడెన్‌గా సైకిక్ ఎబిలిటీస్ రావడం. కొంతమందికేంటంటే వెరీ స్ట్రేంజ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి కొంతమందికి సూపర్ న్యాచురల్ ఎబిలిటీస్ ఉంటాయి. స్పెషల్ ఎబిలిటీస్ ఉంటాయి గదా! మనం గూడా చూస్తుంటాం. సో, ఆ స్పెషల్ ఎబిలిటీస్ ఉన్న పిల్లలు నేను చాలా మంది ఇంటర్‌వ్యూస్ విన్నానండి. వాళ్ళకంట చిన్నతనం నుంచి గూడా వాళ్ళ ఇంట్లో పెంచుకునే పెట్స్, ఆ పిల్లి మాట్లాడేదంట, కుక్క మాట్లాడేదంట, వాళ్ళ చుట్టూతా ఉండే ప్రతి ప్లాంట్ వాళ్ళతో ఎన్నో కబుర్లు చెప్పేవంట. అవి వాళ్ళ చిన్న పిల్లలు అనుకునేవారట. ఈ ఇది అందరికి సహజమే. నేనెవ్వరితో ఎళ్లి సెపరేట్‌గా చెప్పనక్కర్లేదు.
ఆ తర్వాత ఎదిగే కొద్దీ వాళ్ళకర్థమైందేంటంటే, అరే! ఈ ప్లాన్స్ ఇవన్నీ మాట్లాడటం అనేది అసహజము. అందరికి వినపడవు. అందరికి తెలీదు. ఇది నాకు మాత్రమే జరుగుతుందని ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళు రియలైజ్ అయ్యారనమాట. అండ్ నేనొక ఆమె ఆర్‌కే అను ఆర్ ఆర్‌కే ఆమె పేరు ఏఆర్‌కేఈ అనమాట. ఆర్‌కే అని ఆమె ఇంటర్వ్యూ గూడా ఉంటది. ఆమెకి యాక్చువల్‌గా ఏంటంటే ప్రీ బర్త్ మెమోరీస్. తను ఏ విధంగా ప్లాన్ చేసుకొని ఈ భూమి మీదకొచ్చింది. అంటే వెన్ షీ ఈస్ కమింగ్ ఆన్ టు దిస్ ఎర్త్ ఆల్సో తను షీ ఈస్ బీయింగ్ బోర్న్ యాస్ ఎ గర్ల్ అని అన్ని చెప్తారనమాట. తను ఏం ప్లాన్ చేసుకుంది, ఎలా పేరెంట్స్‌ని చూజ్ చేసుకుంది, ఎవ్రీథింగ్ షీ రిమెంబర్స్ అనమాట. డ్యూరింగ్ హర్ చైల్డ్‌హుడ్ యాక్చువల్లీ కొంచెం ట్రామాటిక్ చైల్డ్‌హుడ్ అనమాట ఆ అమ్మాయికి. అయితే ఆ అమ్మాయిని ఏంటంటే వాళ్ళ మేనమామ అంటే తల్లిదండ్రులు ఈమెని పెంచేంత స్తోమత కలిగి ఉండరనమాట. సో, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదిలేస్తారు ఈ అమ్మాయిని పెంచమని చెప్పి. అయితే హఠాత్తుగా అనుకోకుండా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ చనిపోంగానే ఈ ఈ అమ్మాయి వాళ్ళ మామ సంరక్షణకెళ్తదనమాట. మేనమామ సంరక్షణకి. సో, ఆ మామ ఏం చేస్తాడంటే ఆయన ఒక అంటే ఎప్పుడు ఆల్కహాల్ తీసుకున్నా గాని, ఒక కిల్లింగ్ స్ప్రీలో ఉంటాడనమాట. చంపేయాలని. ఈ అమ్మాయి వెంటబడుతూ ఉంటాడు మాటికి. ఈ చిన్న పిల్ల వెంట. నేను చంపేస్తానని. ఎప్పుడైతే వాళ్ళ మామయ్య తాగి వస్తాడో, ఈమె ఎంతసేపు ఏంటంటే భయంతో బిక్కుబిక్కుమంటూ ఉంటుందనమాట. బాగా తిట్టడము, కొట్టడము ఇలా చేసి చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. అప్పుడు తన చుట్టూ ఉన్న కోళ్ళు, మేకలు ఇవన్నీ "ఇక్కడికొచ్చి దాక్కో. రా ఇక్కడికొచ్చి దాక్కో. మా మధ్య దాక్కో. ఇక్కడికి రా. ఇక్కడుంటే గనక మేము నిన్ను కప్పేస్తాము. నిన్ను గుంపులో కప్పేసి నువ్వు కనపడకుండా చేస్తాము." చెట్లు పిలిచేవన్నమాట తనని. ఇక్కడొచ్చి దాక్కో. నిన్ను ఆకులతో కప్పేస్తాను" అని చెప్పి. అలా చెట్లు, చేమలు తర్వాత తనకి కోళ్ళు అన్నీ గూడా తనతో మాట్లాడేవన్నమాట. సో, అలాంటి అంటే ఇది ఈ ఒక్క ఇంటర్వ్యూలోనే కాదనమాట. చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పగా విన్నానండి. ఎంత ఆశ్చర్యం అనిపించిందో అన్నమాట. సో, ఈవెన్ అవి ఎప్పుడు గూడా మనతో ఎంతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటాయన్నమాట. వాటికి కూడా భావాలుంటాయి. అవి కూడా మాట్లాడుతూ ఉంటాయి మనతో. దే ఆర్ వెరీ మచ్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ అస్ అన్నమాట. సో, ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దట్ ఎక్స్‌పీరియన్స్ విత్ యూ. ఓకే. రీకాల్. సో, ఇప్పటిదాకా చెప్పుకున్నయన్ని మళ్ళీ ఒకసారి రీకాల్ చేద్దామని ఇక్కడ చెప్తున్నారు. ఏమనంటే, నేచర్ ఈస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యువర్ హ్యూమన్ సెల్ఫ్. యూ ఆర్ ఆల్సో నేచర్. యూ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. యూ ఆర్ జస్ట్ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. యూ ఆర్ న్యాచురల్ బీయింగ్. యూ బిలాంగ్ ఇన్ ద న్యాచురల్ వరల్డ్. అండ్ ఇంకొక అమ్మాయికేంటంటే నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సర్ అనమాట. ఆమెకేంటంటే మల్టిపుల్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అండి. 1 కాదు, 2 కాదనమాట. మల్టిపుల్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్‌తో ఇంకా ఆమెకి డ్రగ్ ఓవర్‌డోస్ అంటే ఈ మాదక ద్రవ్యాలు కాదు. హాస్పిటల్‌లో ఇచ్చినటువంటి డ్రగ్స్ ఆల్‌మోస్ట్ ఎవ్రీ సింగిల్ డే షీ యూజ్డ్ టు టేక్ 16 ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ అనమాట. ఆ మెడిసిన్స్ ఓవర్‌డోస్ అయిపోయి, పెయిన్ కిల్లర్స్ అన్నీ ఓవర్‌డోస్ అయిపోయి షీ విల్ పాస్ అవే. ఓకేనా? తను చనిపోతది. చనిపోయిన తర్వాత తను సోల్ ప్లేన్ మీదకెళ్ళిన తర్వాత, ఆమెకి ఏంటి అంటే తన లైఫ్ రివ్యూ ప్లే అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ షీ విల్ ఎక్స్‌పీరియన్స్ యాస్ సచ్ థట్ యూ నో తనేంటి అంటే ఒక క్షణం తన భర్తను గురించి తలుచుకుంటది. భర్త దగ్గరుంటది. ఒక క్షణం ఏంటి అంటే ఈ ఎంటైర్ గెలాక్సీలో ఉన్న అన్ని ప్లానెట్స్‌లోను ఉంటుంది. ఒక క్షణం ఏంటి అంటే ఈ ఎంటైర్ అంటే చెట్లు, చేమలు ప్రతి ఒక్క జంతువులో కూడా ఉంటదనమాట. అంటే షీ క్లియర్‌లీ ఎక్స్‌పీరియన్స్డ్ బీయింగ్ ఎవ్రీవేర్, ఎవ్రీథింగ్, ఆల్ ఎట్ వన్స్. మనం అంటుంటాం గదా! ఇది చాలా ఫ్యాన్సీ‌గా అనిపిస్తది. చాలా సార్లు చాలా మంది చెప్పగా వినుంటాము. అంటే వి ఆర్ వన్, ఐ యామ్ డివైన్, ఐ యామ్ ఎవ్రీథింగ్, ఐ యామ్ ఎవ్రీవేర్, ఆల్ ఎట్ వన్స్ అంటాం గదా! ఆ అమ్మాయి నిజంగా ప్రాక్టికల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసిందనమాట. ఆ చెట్లు, చేమలు, ఆ పక్షి జాతి అన్నిట్లో కూడా మనం ఉన్నాం అన్నమాట. అన్నిట్లో కూడా మనం భాగమై ఉన్నాము. సో, వి ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ నేచర్. వి ఆర్ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. When you are in nature, in relaxed state, and you begin pay attention to the whisperings of the trees, the breath of the wind, the dance of the leaves, the shimmering grace of the mineral world, the quiet observation of the animal and the insect kingdom, you recall once again you you who really you are, a soul in the body. సో ఎప్పుడైతే గనక మనం ఆ నేచర్ తోని బాగా అట్యూన్ అయ్యి ఆ రిలాక్స్ స్టేట్ లో ఉంటూ బాగా అటెన్షన్ పే చేస్తూ ఉంటామో ఆ ఆ చెట్ల నుంచి వచ్చేటువంటి ఆ సన్నటి విస్పరింగ్స్, ఆ విండ్ అంటే మళ్ళీ ఆ చెట్ల నుంచి వచ్చేటువంటి చక్కటి చిరుగాలి. తర్వాత అలా అంటే ఆ గాలికి అటు ఇటు ఊగే ఆకులు. తర్వాత ఏంటి అంటే ఆ మినరల్ కింగ్ ఆ రాళ్ళు రప్పల నుంచి వచ్చేటువంటి గొప్ప గొప్ప కాంతి. ఒక విధంగా చెప్పాలి అంటే అందులో నుంచే కదా మనకొచ్చింది గోల్డ్ మెటల్ ఇవన్నీ గూడా డైమండ్స్ ఇవన్నీ గూడా. సో షివరింగ్ ఫ్రమ్ దట్ మినరల్ కింగ్డమ్ అవన్నీ కూడా ఏంటి అంటే ఏం చెప్పదలుచుకున్నాయి అవన్నీ మీకు? అంటే
ఒకటే, నువ్వు ఆత్మవి అండ్ నువ్వు సెపరేట్ కాదు. నువ్వు మాలో ఒక భాగానివి. నువ్వు ఆత్మవి అని తెలియాలి అంటే గనక నువ్వు ప్రకృతిలో ఎక్కువ గడుపు. ఆ వన్నెస్ అంటే నీకు ఆ వన్నెస్‌లోకి ఉండాలని నీ తాపత్రయం అయితే గనక నేచర్‌లో ఎక్కువ సేపు గడుపు. దేర్ ఇస్ నో అదర్ వే. ద విండ్ స్పీక్స్ టు యూ విత్ ఎ క్లియరింగ్ బ్రెత్. ద బర్డ్ సింగ్స్ టు యూ అండ్ అండ్ యూ అండర్‌స్టాండ్ దేర్ సాంగ్. ఓకే. సో, మనతో ఆ గాలి మాట్లాడుతూ ఉంటుంది. ఎలా? ఒక చల్లటి వీచే గాలి ద్వారా. తర్వాత ఆ పక్షులు అరుస్తూ ఉంటాయి. అండ్ వాటి మాటలు మీకు అర్థం అవ్వడం మొదలెడతాయి. ద ట్రీస్ రజిల్ దేర్ లీవ్స్ ఇన్ ఎఫెక్షన్ టు యూ. చక్కగా ఆ చెట్లేం చేస్తుంటాయి, అటు ఇటు ఆకులు కదులుతూ ఉంటాయి. ఏం చూపిస్తుంటాయి? మీ పట్ల తనకున్నటువంటి ఎఫెక్షన్‌ని, లవ్‌ని చూపిస్తూ ఉంటాయి. సిట్ విత్ యూర్ బ్యాక్ టు ద ట్రీ అండ్ ఫీల్ ఇట్స్ ఎంబ్రేస్. అంటే మీ వీపు చెట్టుకి ఆంచి చక్కగా కూర్చోండి. దాని యొక్క అది ఏ విధంగా మిమ్మల్ని ఎంబ్రేస్ చేస్తుందన్నది చూడండి. బికమ్ వెరీ స్టిల్ అండ్ నోటీస్ ద వైల్డ్ నేచర్ అండ్ అండర్‌స్టాండ్ దట్ యూ నోటీస్ దిస్ క్రియేచర్ బికాస్ యూ హావ్ బికమ్ ద క్రియేచర్. Your soul knows this well. Your body also knows it. Nature brings the recognition of your true self. సో నేచరే మిమ్మల్ని మీరు నిజంగా ఐడెంటిఫై చేసుకునేటువంటి హెల్ప్ ఎవరు చేస్తారు అంటే నేచర్ మాత్రమే చేయగలదు. నేచర్ టీచర్స్ వన్నెస్ ఇన్ ద బాడీ. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ వేస్ యూ కెన్ వాక్ ద పాత్ ఆఫ్ ద స్పిరిచువల్ సైకిక్ టు బీ ఇన్ ద నేచర్ అండ్ టు కమ్యూనికేట్ విత్ ద నేచర్ అండ్ టు బికమ్ ఆల్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ నేచర్, టు డిజాల్వ్ ఇన్ టు ఇట్, to disappear into it, and you know the bliss of oneness in this gentle embodied frequency. సో నేచరే మనకు ఆ వన్నెస్ అన్నది నేర్పిస్తుంది. ఇది ఒకవేళ గనక నువ్వు స్పిరిచువల్ పాత్ లో నేను నడవడమే అన్నది నా అంతిమ లక్ష్యము అని అనుకుంటే గనక, సో ఇది ఒక అద్భుతమైన మోస్ట్ వాల్యుబుల్ పాత్ అని చెప్తున్నారనమాట. టు బీ ఇన్ ద నేచర్, సో టు కమ్యూనికేట్ విత్ ద నేచర్. అండ్ అలాగే ఆ నేచర్ లో ఉన్న అన్ని విషయాలలోకి మనము కరిగి కదిలిపోవడం అండ్ అందులోకి మాయమైపోవడం అన్నమాట, డిసపియర్ అయిపోవడము. ఇదంతా కూడా ఏంటంటే ఇదొక బ్లిస్. సో ఈ బ్లిస్‌నెస్ లో నుంచే మనకు ఆ వన్నెస్ అన్నది, ఆ ఎంబాడీడ్ ఫ్రీక్వెన్సీ అన్నది మనం అర్థం చేసుకోగలుగుతాము అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో నేచర్ గురించి నిజంగా ఇంత అందమైన పాఠం తెలుసుకోవడం నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి. సో ఇంత ఇంత ఉందని, నేచర్‌కి ఇంత కేపబిలిటీ ఉందని అంటే చెప్పగా విన్నాను. ఖచ్చితంగా విన్నాను. బట్ నిజంగా ఇంత కేపబిలిటీ ఉందని ఇలా లైన్ టు లైన్ చదువుతూ తెలుసుకున్నప్పుడు అండ్ షేర్ చేసుకున్నప్పుడు నాకు చాలా అనిపించింది ఇవాళ. సో ఇక్కడ ఇచ్చిన ఎక్సర్సైజ్ చూద్దామే. అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ఎవ్రీ లెసన్ దే విల్ గివ్ us an ఎక్సర్సైజ్ అన్నమాట టు సెల్ఫ్ రిఫ్లెక్ట్ అండ్ కంటెంప్లేట్, టు ఆస్క్ us some serious questions. What am I doing అని. సో వాట్ ఈస్ దిస్ చూద్దాం. Find the nearest living thing, a plant, a flower, a tree. Meditate upon this planet or flower or tree with your eyes closed or eyes open until you find you're meditating with it. Notice how differently you feel. Notice how you feel connected in a different way. సో మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక మొక్క, ఒక ఒక ఫ్లవర్ కావచ్చు, లేదు అంటే గనుక ఒక చెట్టైనా అవ్వచ్చు. దాని దగ్గర కూర్చొని చక్కగా మెడిటేట్ చేయండి ఒకసారి. మీ కళ్ళు మూసుకొనైనా చేయొచ్చు, లేదంటే విత్ యువర్ ఓపెన్ ఐస్ అయినా చేయొచ్చు. చేస్తూ మీరు మెడిటేషన్ స్థితికి వెళ్ళేదాకా కూడా దాంతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండండి. అండ్ ఒక్కసారి ఇలా మెడిటేషన్ చేసినప్పుడు మీరెలా ఫీల్ అవుతున్నారు అన్న విషయాన్ని, మీరు డిఫరెంట్‌గా కనెక్ట్ అవుతున్నారా? డిఫరెంట్‌గా ఫీల్ అవుతున్నారా? అన్న విషయాల్ని మీలో మీరు అబ్జర్వ్ చేసుకోండి అని చెప్తున్నారనమాట. సో, బై దిస్ విల్ ఎండ్ దిస్ సెషన్ అండి టుడే.